తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా. త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం గుడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం గుడిపడింది. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం గుడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం గుడిపడింది. కరువులే కలిగినా, యుద్ధాలే జరిగినా, భూకంపాలే వచ్చినా ఏ సింకారాలేదెందుకు? సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. సువార్తను చేపట్టి ప్రజలకు ప్రకటిస్తే సహదాసుల లెక్క పూర్తయితే ఈ విశ్వ వినాశనం. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. కన్నులు
కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా. త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం గుడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం గుడిపడింది. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం గుడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం గుడిపడింది. అరువులే కలిగినా, యుద్ధాలే జరిగినా, భూకంపాలే వచ్చినా ఏ సింకా రాలేదెందుకు? సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. సువార్తను చేపట్టి ప్రజలకు ప్రకటిస్తే సహదాసుల లెక్క పూర్తయితే ఈ విశ్వ వినాశనం. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, సకల జను రక్షకుడు వచ్చాడు, రక్షకుడు రక్షకుడు యేసుక్రీస్తు రక్షకుడు, రక్షకుడు రక్షకుడు యేసుక్రీస్తు రక్షకుడు. పట్టణ ప్రజలందరికీ, ఇస్లామాబాద్ పట్టణ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈరోజు క్రిస్మస్ను పురస్కరించుకొని యేసుక్రీస్తు వారు ఈ భూమికి ఎందుకు వచ్చాడు, ఎందుకోసం మరి యేసుక్రీస్తు ఒక్కరే కాదండి, ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి మరి ఎందుకోసం పుడుతున్నాడు, పుట్టిన మనిషి మరి
ఎప్పటికీ ఇక్కడే ఉండకుండా కొద్ది కాలం బ్రతికి మరణించి మరి ఎటు వెళ్ళిపోతున్నాడు అనే అంశాన్ని చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం మరి కాలానికి మధ్యవర్తి అయిన సుఖపురుషుడు ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు స్వామి ఈ భూమిపైకి వచ్చారు. వచ్చిన ఆయన పుడుతున్న ప్రతి మనిషి ఊరికే పుట్టడం లేదని, మరి వచ్చిన ప్రతి మనిషి కొంతకాలం దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని, మరణించిన తర్వాత ఆ ఆత్మను స్వర్గానికి అప్పగించుకోవాలని, దానికి నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు స్వర్గానికి రారని యేసుక్రీస్తు స్వామి మరి బోధించి మరణించి తిరిగి నాచి మరి ఆయన రక్షకుడు వచ్చాడు. మరణము రుచి చూడక బ్రతికేనరు, కలకాలము లోకంలో ఉండే స్థిరుడు. మరణము రుచి చూడక బ్రతికేనరు లెవలు అని కలకాలం. మనం అందరం ఈ లోకానికి వస్తున్నాము. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనవారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. మరి మరణం తర్వాత ఏముంది అనేది ఈ ప్రపంచ శాస్త్రవేత్తలలో గ్రంథాలలో కూడా ఎక్కడా లేదని ఎవరు చెప్పినా బ్రతుకున్నంత వరకే చెప్పారు. కానీ మరణం తర్వాత ఉన్న ఈ మహా జీవితాన్ని, మరణం తర్వాత ఏముందో ఈ మహా రహస్యాన్ని ఛేదించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినంలో తిరిగి లేవడం ద్వారా ప్రపంచమంతా మరణం తర్వాత మరలా సమాధి నుంచి తిరిగి లేస్తారని పచ్చి నిజాన్ని ఈ ప్రపంచానికి చెప్పారండి. అందుకోసం తన బోధనలో ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఒక విత్తనాన్ని చూస్తే ఆ విత్తనం భూమిలో పడి మొక్కగా మొలకగా మహావృక్షంగా మారుతుంది. 1, 2, 3 రోజుల తర్వాత మనము నాటిన విత్తనం, మనము విత్తిన విత్తనమే మొక్కగా మరో బ్రతుకుని పొందగలిగితే దానికంటే శ్రేష్ఠమైన మనకు కూడా మరణం తర్వాత మహాజీవితం ఉందని చెప్పడానికేనండి యేసుక్రీస్తు ప్రభుల వారు గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది వెంటిగానే ఉంటుంది, చేస్తే విస్తారంగా ఫలిస్తుందని ఒక మొక్క జీవితాన్ని, ఒక విత్తనం జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఎందుకో తెలుసా? అందుకే దీన్ని ఏది దూసిగా మనం పిలుచుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి ఎన్నో మంచి మాటలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. అంతటితో కాకుండా మానవాళి చేసిన సర్వ మానవాళి చేసిన పాపాల నిమిత్తం, అనగా దేవాది దేవుడు మనల్ని పుట్టిస్తా దేవుని కోసం బ్రతకకపోయినందుకు మనం పాపంలో ఉన్నాము గనక దానిని తీసివేయడానికి మరలా ఆయన శిలువ మీదకి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. తన పవిత్రమైన రక్తాన్ని మనకు ఇచ్చి మనలందరినీ పాపం నుంచి విడిపించి నరకం నుంచి తప్పించి మరలా ఆ దేవుని లోకానికి, ఉన్నతమైన పరలోకానికి, స్వర్గానికి చేర్చడానికి ఆయన మార్పున్నారని. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, తప్పుడు ఏది పట్టుకొని పోవు, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే. దేహంతోనే సుఖించాలి, ఈ దేహమే శాశ్వతమని మనిషి భయపడిపోతున్నాడు. మరణించిన తర్వాత మనిషికి మరో జీవితం లేదనుకొని మనిషి పొరబడుతున్నాడు. ఎందుకంటే కనిపిస్తున్నటువంటి ఈ దేహం గురించే నిరంతరంగా ఆలోచిస్తున్నారు కనుక పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు, ప్రతి దినము చనిపోయేంత వరకు కూడా ఈ యొక్క కనిపిస్తున్నటువంటి దేహం గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆ కనిపించేటువంటి దేహంలో కనబడినటువంటి ఆత్మ ఉన్నది. ఈ శరీరం అనేది నిష్ప్రయోజనమైనది. ఈ శరీరం అనేది కుల, మత, ప్రాంత, వర్గాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. ఉన్నత వర్గంలో పుట్టినా, లేని వర్గంలో పుట్టినా ప్రతి ఒక్కరికి వచ్చేది మరణం. ఆ మరణం పేరుతో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. మనిషి దేహాన్ని నివసింపజేసిన శక్తి ఆత్మ. ఈ యొక్క ఆత్మ గురించి ఎవరు నమ్మని తరుణంలో, ఈ ఆత్మను ఎవరు పట్టించుకున్నటువంటి తరుణంలో ఈ ఆత్మ గురించి తెలియజేయడానికి 2020 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఈ భూమికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆత్మలో జీవింపచేయుచున్నది సత్యము కనుక ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోతారు. వ్యక్తి తెలుసుకున్నారు ఈ
లేకముందని మరణించిన తరువాత మనకు యేసుక్రీస్తును సురక్షకులుగా అంగీకరించి ఆ దేవుడినటువంటి లోకానికి వెళ్ళిపోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. నేను మతం ఎప్పుడు కూడా మనిషిని చంపమని చెబుతుంది, కానీ నేను ఎప్పుడు కూడా మరి యేసుక్రీస్తు స్వర్గానికి సంబంధించినటువంటి మాటలు, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞాన విషయాలు తెలిపాలి. కాబట్టి ఈ యొక్క బ్రతుకు మరణించిన తర్వాత ఈ యొక్క ఆత్మ ఆ యొక్క స్వర్గానికి చేరాలంటే నేనే యేసుక్రీస్తుని మీ యొక్క సురక్షకుడిగా అంగీకరించవలసిందిగా క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క మంచి మాటలు చెబుతున్నాము. దయచేసి అందరూ కూడా మంచి ఆలోచన చేసి నేనే యేసుక్రీస్తుని మీ యొక్క సురక్షకుడిగా అంగీకరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఏ శాస్త్రంలోనైనా మనిషి ఎన్నో పురోగతిని అభివృద్ధి సాధించడం చెప్పక తప్పదు. 84 లక్షల జీవరాశుల్లో మనిషి మాత్రమే అత్యుత్తమైన మేధా సంపన్నుడు. ఎందుకంటే అన్ని వేల టన్నుల బరువు ఉన్నటువంటి షిప్పును కూడా నీళ్ళ మీద మరి దాన్ని తేలియాడిస్తున్నాడంటే మనిషి మెరుగు ఎంతో గొప్పది. ఒక రాయస్థలి మునిగిపోయే నీటిలో అన్ని వేల టన్నుల షిప్పుని తేలియాడిస్తున్నాడు. అన్ని వేల టన్నులైనటువంటి బరువున్నటువంటి విమానాన్ని ఆకాశంలో విహరింపజేస్తున్నాడు. ఎంతో తెలివి, ఎంతో అభివృద్ధి. ఈ రోజు వైద్య శాస్త్రంలో కూడా ఎన్నో రోగాలకు మందులు కలిగి ఉన్నారు. ఇవన్నీ జరిగినాయి, కానీ మరణం తర్వాత మనిషికి ఏం జరుగుతుంది అని ఒకసారి కనుక ప్రశ్నిస్తే మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేసరికి శాస్త్ర ప్రపంచం చేతులెత్తేసింది. మరణించిన తర్వాత మనిషికి ఏం జరుగుతుందో తెలియదు. మరణించిన మనిషిని శ్మశాన భూమికి తీసుకెళ్లి కట్టెల్లో లేకపోతే భూమిలో పాటేసి వస్తున్నారు. జీవితం అయిపోయింది అనుకుంటున్నారు, కానీ అక్కడే జీవితం ప్రారంభమవుతుందని, మనిషికి చావు ముగింపు కాదని, మరణించిన తర్వాత దేహాన్ని నడిపించేటువంటి ఆత్మ మరో జీవితానికి మరో లోకానికి వెళ్ళిపోవాలని చెప్పడానికి 2000 సంవత్సరాల నుండి సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి రెండవ రాకడకు రాబోతున్నాడు. అప్పుడు ఈ ప్రపంచమే వినాశనం కాబోతుంది. అప్పుడు ఆయన కోసం ఆయన మాటల ప్రకారం మనిషి నిస్వార్థ జీవిగా ప్రేమతత్వాన్ని కలిగిన మనుషులు మాత్రం ఆ స్వర్గానికి వెళ్ళిపోతారు. మరి దేవుని కోసం బ్రతకకుండా ఆయన ఇచ్చినటువంటి కష్టాలు అనుభవిస్తే ఒకవేళ ఇదే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని చెప్పడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది నరకంలో శిక్ష అంటే అగ్ని ఆరదు, ఆత్మ చావదు. దేహానికి చావుంది కానీ ఆత్మకు మాత్రం చావలేదు. దయచేసి మీకు ఇస్తున్న పత్రికల్లో కూడా మతం కాదని మార్గం ఉంది. 1 నిమిషం చదివితే మన జీవితం, మన గతం ఏంటో, మన భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది. కనుక మంచి వ్యక్తులుగా మీరందరూ చదవలసిందిగా కోరుతున్నాం. మరొకసారి మరి హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. యేసుక్రీస్తు రక్షకుడు వచ్చాడు. పట్టణ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోకాన్ని కలిగించిన చక్రవర్తి అయినప్పటికీ ఆయన మనందరి నిమిత్తము సామాన్యుడిగా ఈ భూమిపైకి వచ్చి మనందరికీ అవసరమైన మంచి బోధన చేసి ప్రతి మనిషిని సంస్కరించడానికి అమూల్యమైన వాక్యాలు బోధించాడు అనేది నిజం. ఎందుకంటే యేసు ప్రభు మాటల్లో ప్రేమతత్వం ఉంది, దయాలత్వం ఉంది, సమానత్వం ఉంది. మనమందరం ఒక్కటే అన్న భావన ఆ యేసుక్రీస్తు మాటల్లో ప్రబోధన జరుగుతుందండి. దయచేసి క్రీస్తు మతానికి చెప్పడానికి రాలేదు. ప్రతి మనిషిలో ప్రేమతత్వాన్ని, ప్రతి మనిషిలో ఉన్నతమైన విలువలను నేర్పించడానికి ప్రభు వచ్చాడు. రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు అనేది అక్షర సత్యం. ఎందుకంటే ఆయన మాటల్లో సమానత్వం, సమసమాజం, మానవత విలువలు, దైవిక విలువలు ఎన్నో ఉన్నాయండి. అలా వచ్చిన పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు, యేసు రక్తమే పాపానికి మందు, యేసు రక్తమే పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల ముందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల ముందు. ఈ జీవితం విలువైనది, నరులారంభమే సెలవైనది, దేవుని సెలవైనది. మనిషి నాలుగు కారణం ఏదో పెంచడానికి వెళ్తాడు. అయితే భూమికి వచ్చిన మాత్రం మనిషి
మరి పుట్టింది పుట్టుట కొరకు కాదండి. పుట్టిన మనిషి కొద్ది రోజులు దేవుడి కోసం బ్రతికి మహోన్నతమైన వ్యక్తిగా దేవుడి లక్షణాలు కలిగి బ్రతికి ఆ తర్వాత మరణించి స్వర్గాన్ని చూడడానికి మనిషి భూమికి వస్తున్నాడు. భూమికి వచ్చినటువంటి మనిషి ఈ దేహాన్ని చూసుకొని కనబడుతున్న దేహాన్ని మాత్రం చూసుకొని ఇదే స్థిరం, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ ఇది స్థిరం కాదని భూమిని నడిపింప చేసినటువంటి ఆత్మ కదండి. ఆ ఆత్మ స్వర్గానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు మూడే మార్గము, మూడే సత్యము, మూడే జీవనం చెప్తారు. ఇది మతం కాదండి. తండ్రి అంటాడు నా ఉసురు తగులుతుందని మరి తండ్రి చెప్పిస్తాడండి. అది న్యాయమైనప్పుడు మరి దేవుడు మనకు ప్రకృతినిచ్చి, దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చి, దేవుడు మనకు గాలి ఇచ్చి, గాలి లేకపోతే బ్రతకలేదు. వారు కూడా ప్రతి మనిషి కూడా దేవుని యొక్కకు వెళ్ళాలని, మరణించిన తర్వాత మరణం అనేది మనందరికీ ఏదో ఒక సందర్భంలో వస్తుంటుందండి. కంపల్సరిగా మనకు రాదు అని అనేవారు ఎవరు ఉండరు. కంపల్సరీ ఉన్నదంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం కానీ ఆత్మగా జీవింపజేస్తుంది అన్నది. ఆత్మయే దానికి చావు లేదు, మరణం లేదు, విధించలేనటువంటి చావు లేనటువంటి ఆత్మ ఇక్కడికి ఉండకపోతుందంటే అది నిత్యంగా దేవుని యొక్కకు వెళ్ళాలి. తన ప్రాణాన్ని బట్టి రక్తాన్ని కాచి 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచాడు. అంటే చనిపోయిన తర్వాత యేసుప్రభు తిరిగి లేచాడు అంటే మనిషి తిరిగి లేవగలడు. మనిషి చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని నిరూపించాడు. ప్రేమ ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ప్రతి మనిషిని పరలోకానికి చేర్చడానికి. మరి నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఆత్మ ఉంటేనే నేను మాట్లాడుతాను. ఆత్మ లేకపోతే దాన్ని శవం అంటారు. ప్రేమ ఆ శవం మాట్లాడది, అది నిష్ప్రయోజనం. అది అంటే ఈ యొక్క ఆత్మకు చావు లేదు, ఈ ఆత్మకు ముగింపు లేదు. ఇది శాశ్వతంగా పరలోకానికి వెళ్ళి సుఖపడాలి. ఇదే ఆత్మ నరకానికి వెళ్ళి యుగాలు కాలాలి. ఈ ఆత్మకు చావు లేదు కాబట్టి ఈ చావు లేని ఆత్మను ఆ మోక్షం, ఆ పరలోకానికి చేర్చడానికి యేసు ప్రభుల వారి జన్మ జరిగింది. ప్రేమను వల్లగా అంటే ఈ లోక పాప విమోచన చేయడానికి, ప్రతి మనిషిని పరలోకానికి చేర్చడానికి రావడం అనేది జరిగింది. ఆయన జనన విధానం మీకు తెలుసు. ప్రేమను వల్లగా కన్యక గర్భంలో పుట్టి ప్రతి మనిషి కొరకు కలవరిశిలలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి మనము చేసిన పాపల కొరకు తన కొరడ దెబ్బలు తిని ముళ్ళ కిరీటం చుట్టుకొని కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, మరి పక్కన బెల్లము బోటు, ఇదంతా మన పాపాలు క్షమించడానికి జరిగింది. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు. జై జీసస్, జై జై జీసస్, జై జీసస్, జై జై జీసస్. శాస్త్రానికి అందరి జరగడం యేసుక్రీస్తు. ప్రతి మనిషికి ఆదర్శం యేసుక్రీస్తు జీవితం. కాబట్టి పట్టణ ప్రజలందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. మానవ మేధస్సులో మెదలడం లేదు, దాన్ని మెదిలింపజేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చి మా అందరి కోసం ప్రాణం పెట్టారు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. తల్లిదండ్రులను గౌరవించమన్నాడు. తండ్రిని అనంతకాలమైన సుఖలోకాలను స్వర్గానికి వెళ్ళి జీవిస్తుందని బోధించి మనందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. తిరిగి లేటంగా మన యొక్క శక్తికి నాశనం లేదు, అంతం లేదు. అంతము లేని ఈ ఆత్మ అంతకాలమైనటువంటి మన అనంతపురం నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు వారు భూమికి తెచ్చారు. అదే గమనించుకుంటే ఎప్పుడైనా చాలా మంది రాబోయే కష్టాలు రాకూడదని ఈ రోజు డబ్బు సంపాదన కావచ్చు, వస్తువులు సమకూర్చు అందరి ప్రయాణం అనుకుంది. ఎవరితో చెప్పకుండా, ఎవరిని మాట్లాడించకుండా ఒక్కసారి దేహం నుంచి ఆత్మ తన్నుకొని వెళ్ళిపోతే దాన్ని మరణం అంటున్నాను. అది సొంత వారికి ఎవరు చెప్పకుండానే ఏ క్షణమో ఏ గడియో తెలియదు. ఆ ప్రయాణంలో, ఆ చావులో ఎవరు తోడురారు. ఒకవేళ దేవుడు నీతో ఉంటే నీ ఆత్మ స్వర్గానికి వెళుతుంది. నాకెందుకు కూడా నరకానికి వెళుతుంది. ఎందుకంటే గాలి దేవుని కష్టం, నీరు దేవుని కష్టం, పంచభూతాలు దేవుని కష్టం. దేవుని కష్టాలు అనుభవించడం మనం ప్రకారం బ్రతుకుతాం, అది ఆత్మతో బ్రతుకుతాం. ఆత్మ జీవింపజేస్తుంది, ఆత్మ ద్వారా బ్రతుకుతాం. మళ్ళీ అక్కడ శరీరం ఉండదు, కేవలం ఆత్మ మాత్రమే ఒక లోకంలో నివసిస్తుంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుతూ క్రిస్మస్ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం. మా ప్రియులు మీకు ఇస్తున్న పత్రికల్లో దయచేసి మొదటి ఆత్మ మరి చావు లేని ఈ ఆత్మ మరి సుఖంగా ఉండేటువంటి స్వర్గానికి వెళుతుంది కనుక దయచేసి చదవాల్సి కోరుతున్నాం. ఒక యేసుక్రీస్తు మాత్రమే కారణ జన్ముడు కాదని చెప్పాడు. మనం కూడా కారణ జన్మలమే. ఆయన కారణ జన్ముడైనప్పుడు మనం కూడా కారణ జన్మలమే. ఆయన దేవుడైనప్పుడు మనం దేవుని కుమారులమే. మనము మరణించిన తర్వాత దేవునిగా మారుతాం. ఆ దేవుని లక్షణాలు కలిగి బ్రతకాలను కోరుకుంటూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు. జై జీసస్, జై జై జీసస్, జై
జీసస్ జై జై జీసస్